అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ శ్రీ సత్యం శంకర్ మంచి గారి అమరావతి కథల నుండి ఎవరా పోయేది. ఎవరా పోయేది? మొదటి ప్రాకారంలో గాలిగోపురం పక్క నుంచి ఓ ముసలి గొంతు వినిపించేది. నేనేనండయ్యా. తోటకూర అమ్ముకోవడానికొచ్చిన అబ్బాయి సమాధానం చెప్పేవాడు. ఇటురా నాయనా అని సూరయ్య స్వాముల వారు పిలిచి బుట్ట దింపుకో అనేవారు. బుట్ట దింపుకున్న తర్వాత మీది కునికిన పాడేనా అని పరామర్శించగా, మరేనండి, ఇప్పుడే రేవు దాటి వచ్చానండి అని అతను బదులు చెప్పగా, సూరయ్య స్వాముల వారు అతన్ని సూటిగా చూస్తూ, స్వామివారికి ఇవాళ తోటకూర తినాలనుంది, 4 కట్టలు ఇచ్చుకో అనేవారు. అతను ఇక తప్పదన్నట్టు 4 కట్టలు ఇస్తుంటే, మరో 2 కట్టలు ఇచ్చుకో, బేరం బావుంటుంది అనేవారు. మరో 2 కట్టలిచ్చుకుని అతను నీరసంగా బుట్ట తలకెత్తుకు వెళ్తుంటే, నారాయణ నారాయణ అని ఆశీర్వదించేవారు. గుళ్ళోకి వెళ్లేవాళ్లు వచ్చేవాళ్లు మొదటి ప్రాకారంలోంచి పోవలసిందే. అలా వచ్చిపోయేవాళ్లెవరు సూరయ్య స్వాముల వారి పిలుపు తప్పించుకోలేరు. చిల్లర కొట్టు సుబ్బయ్య గుళ్ళో నుంచి తిరిగి వెళుతున్నాడు. ఎవరా పోయేది? స్వాముల వారి పిలుపు. సుబ్బయ్య గుండె గతుక్కుమంది. ఇక తప్పదని వెళ్ళి నమస్కారం చేసి కూర్చున్నారు. వ్యాపారం బాగా సాగుతోందా? పిల్లలు బావున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేసి స్వాముల వారు అసలు సంగతి బయటపెట్టారు. స్వామివారికి ఇవాళ గారెలు తినాలని ఉందోయ్. సుబ్బయ్య గుండెల్లో రాయిపడింది. దానికే ఉంది అన్నాడు. సూరయ్య స్వాముల వారు ఆనందపడిపోయి, నాకు తెలుసు, సర్వసంగ పరిత్యాగులం. మా కోరిక తీర్చడానికి నువ్వు వెనక ముందు ఆడతావా? ఓ మానేడు మినప్పప్పు, వీసెడు నూనె, మిగిలిన సంబారాలు ఇంటికి పంపించు. ఆ అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా పంపు. ఆ కాస్త పుణ్యం మళ్ళీ ఇంకొకళ్ళకెందుకు దక్కాలి అన్నారు. సుబ్బయ్య గొంతులో తడారిపోయింది. కూర్చుంటే ఇంకా ఏం మీద పడతాయోనని లేచి నంగిగా అన్నాడు. అయ్యా, తమరొక్కరే కదా, గారెలకు మానేడు పప్పు. సూరయ్య స్వాముల వారు నవ్వుతూ టక్కున సమాధానం చెప్పాడు. పిచ్చివాడా, అంతా నా ఒక్కడికేనా? స్వామివారి ప్రసాదం 4 ముక్కలు తింటే నీకు మరింత పుణ్యం కదుటయ్యా. సుబ్బయ్య మారు మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయాడు. సూరయ్య గారు సన్యాసాశ్రమం స్వీకరించిన ఉదంతం, దాని కారణాలు చాలా కొద్ది మందికి తెలుసు. దావాల్లో ఉన్న పొలం కాస్త పోయింది. ఎదిగొచ్చిన కొడుకు జులాయిగా తిరగడం తప్ప సంపాదన లేదు. పైగా వాడికి పెళ్లి కూడా చేశాడు. దాని ఫలితంగా 3 పిల్లలు. ఇంట్లో పక్కవాట అద్దెకిస్తే వచ్చే అద్దె డబ్బు పిల్లల చద్దన్నాలకి సరిపోవడం లేదు. ఎక్కడా కాణి అప్పు పుట్టడం లేదు. సూరయ్య కనిపిస్తే అప్పు అడుగుతాడేమోనని జనం తప్పుకు తిరుగుతున్నారు. 3 రోజులైంది పొయ్యిలో పిల్లి లేచి. ఊరు తిరిగాడు, వాడ తిరిగాడు. ఎక్కడా డబ్బు పుట్టలేదు. పిల్లలు ఆకలికి గుల్లుమంటున్నారు. పెళ్ళాం కోడళ్ళు తోటకూర కాడల్లా వాలి చెంగులు పరుచుకు పడుకున్నారు. సంసారాన్ని చూశాడు. విరక్తి కలిగింది. ఛీ అనుకున్నాడు. టక్కున వెళ్ళి సన్యాసాశ్రమం స్వీకరించాడు. కాషాయం కట్టి కమండలం ధరించగానే ఊరంతా వచ్చి ప్రాణాచారం పడ్డారు. పాదోదకం నెత్తిన చల్లుకున్నారు. గాలిగోపురం పక్కగది ఖాళీ చేయించి స్వాముల వారికిచ్చారు. ఆనాటి నుంచి సూరయ్య గారికి గాని సూరయ్య గారి కుటుంబానికి గాని చీకు చింత లేదు. దివ్యంగా కాలం గడిచిపోతోంది. సూరయ్య గారు భిక్షకు పిలిపించుకునే విధం చాలా హుందాగా ఉండేది. సుబ్బరామయ్య కనిపించాడనుకోండి, ఇలా జరిగేది సంభాషణ. ఎవరా పోయేది? సుబ్బరామయ్యేనా? నేనే స్వామి. పిలిచారా? కూర్చో. పంటలు బాగా పండుతున్నాయా?
పెద్దమ్మాయి కాపురానికి వెళ్ళిందా? మీ దయ వల్ల అంతా సక్రమంగానే జరిగిపోతోంది. నారాయణ నారాయణ. సుబ్బరామయ్య, స్వామివారిని భిక్షకు పిలిచి 3 నెలలు దాటినట్టుందే. తమ సెలవైతే ఆహ్వానించకుండా స్వామివారు భిక్షకొచ్చి అనుగ్రహిస్తారటయ్యా. తమరి దయ అయితే ఈరోజే భిక్షకు దయచేయండి. అలా అన్నావు బావుంది. పెద్దగా ఏర్పాట్లేమీ చెయ్యకు. 2 కూరలు, 2 పచ్చళ్ళు చాలు. నేతి తిరగమోతలు మర్చిపోబోకు. గారెలు ఎలాగూ వండిస్తావు. తీపి పిండి వంట విషయంలో పాలపూరీలు చేయించు. దంతసిరి తగ్గిపోయింది. అలాగే 12 గంటకల్లా వచ్చేయి. ఆలస్యమైతే ఉండలేను. రాత్రి పలహారం సంగతి ఆనక చెప్తా. ఇలాగే నిత్యము తనకి భిక్ష ఏర్పాట్లు చేసుకుంటూ కనిపించిన వాళ్ళందరి చేత ఇంటి ఏర్పాట్లు చేయించేవారు సూరయ్య స్వాములవారు. ఒకరోజు సీతారామయ్య గారింట్లో భిక్ష కుదిరింది. 12 నెత్తి మాడుతున్న సీతారామయ్య పిలుపుకు రాలేదు. కడుపులో ఆకలి మెలితిరిగిపోతోంది. 1 గంట వేళ సీతారామయ్య వచ్చి చెప్పాడు, స్వామి, మా ఇంట్లో అసుచొచ్చింది. ఇవాళ్లకి భిక్ష కుదరదు అని. స్వాముల వారి నెత్తిన పిడుగు పడ్డట్టయింది. ఆ మించిపోయిన వేళ ఎవరింటికి వెళతాడు? నీరసంగా పావుకోళ్లు వేసుకుని సరాసరి ఇంటికొచ్చాడు. ఇంట్లో అంతా భోజనాలు చేసి తాంబూలం నములుతూ పడుకునున్నారు. భిక్ష ఎక్కడా కుదరలేదు. ఇంట్లోనే అన్నాడు సూరయ్య స్వాములవారు. సరి గిన్నెలు కడిగేసుకుని మేం పడుకుంటే ఇప్పుడేం భిక్ష అంది కోడలు. కొడుకు విని కూడా అటు తిరిగి పడుకున్నాడు. భార్య విని విననట్టు పడుకొని పీట మించి తల ఎత్తలేదు. స్వాముల వారికి కడుపులో మంటలు, గుండెల్లో మంటలు. సిగ్గు విడిచి భార్యతో చెప్పాడు, ఇవాళ భిక్ష దొరకలేదే, ఓ ముద్ద పెట్టవే. భార్య లేచి కూర్చుని అంది, నాకసలే నడుం నొప్పి, నేనెక్కడ వంట చేస్తాను. ఏమే, ఓ గ్లాసు మజ్జిగుంటే ఇవ్వు, ఈ పూటకి సరిపెట్టుకుంటారు అని కోడలికి చెప్పింది. సూరయ్య గారి కింద భూమి కదిలిపోయింది. ఇదా సంసారం, ఛీ అనుకుంటూ కాషాయ వస్త్రాలు పరపరా చింపేశారు. కమండలం ఢామ్ అని బద్దలు కొట్టాడు. దండం విరిచేశాడు. నిజమైన విరక్తితో సరాసరి కాశీ వెళ్ళి అసలైన సన్యాసం స్వీకరించాడు. ఆ రోజు నుంచి మొదటి ప్రాకారంలో ఎవరా పోయేది అన్న గొంతు వినిపించకపోతే ఏమిటో బోసిగా ఉండేది కొన్నాళ్ళు. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.